ఆ యొక్క 12వ యొక్క స్థానాన్ని మత్తయి అనే వ్యక్తి ఆహ్, పూడ్చటం లేదంటే రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే మూడో అధ్యాయానికొస్తే శృంగారం అనే దేవాలయం యొద్ద పుట్టుగుడ్డివాడిని కుంటివాడిని పేతురు, యోహాన్లు గారు ఏం చేశారు? స్వస్థపరిచారు. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరచబడటం, ఆ వ్యక్తిని స్వస్థపరచటం మనం మూడో అధ్యాయంలో చూస్తాం. నాలుగో అధ్యాయంలో వీళ్ళని జైల్లో వేశారు. ఎందుకు? కుంటివాడిని స్వస్థపరిచావయ్యా అని చెప్పి స్వస్థపరిస్తే పరిశుద్ధాత్మ చేత వీరిని మళ్ళీ దేవుడు బయటికి తీసుకురావటం, వాళ్ళని గద్దించారు. మీరు ఏమీ చేయొద్దు, పరిచర్య బోధించొద్దంటే అయినప్పటికీ వాళ్ళు బోధించడం జరిగింది. ఐదో అధ్యాయంలో భయంకరమైన జడ్జిమెంట్ చూసాం. పరిశుద్ధాత్మ దేవునికి మోసగించిన ఇద్దరు భార్యాభర్తల పేర్లు అననీయ, సఫీరా. వీళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడే మరణించడం జరిగింది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క తీర్పు ఈ యొక్క ఐదో అధ్యాయంలో మనం చూస్తాం. ఐదో అధ్యాయంలో చూస్తాం. ఎవరి నీడపడి రోగులు స్వస్థపరచబడ్డారు? దైవజనుడైన అమ్మా పేతురు, యోహాను దైవజనుల యొక్క నీడపడి అనేక మంది స్వస్థపరచబడ్డారు. అనేక మంది స్వస్థపరచబడ్డారు. దైవజనులకు ఆ అధికారం, దైవజనులకి ఆ యొక్క స్వస్థతా వరాలు దేవాది దేవుడు ఇచ్చాడు. అందుకే నేను చెప్పాను, 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు వస్త్రపు చెంగు పట్టుకుని స్వస్థపరచబడింది. వస్త్రపు చెంగు పట్టుకుని స్వస్థపరచబడింది యేసు ప్రభు వస్త్రాన్ని పట్టుకుని. కానీ పేతురు, యోహాన్లు ఆ దైవజనులు నీడబడి అనేక మంది, వేల మంది స్వస్థపరచబడ్డారు. అందుకే ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి మనం, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారని. దేవుడు ఆ అధికారం దైవజనులకు ఇచ్చాడు. అందుకే వారందరూ కూడా అనేక మందిని స్వస్థపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయడం జరిగింది. అవసరమైతే మరొకసారి డీటెయిల్డ్ క్వశ్చన్స్ మరి మనం ధ్యానించుకుందాం. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నేను కూడా ఇప్పుడు 6వ అధ్యాయం వివరంగా, క్లుప్తంగా నేను ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 6వ అధ్యాయం